కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థనలో పాలు పొందుతుంటారు, కానీ అదే ఫలితం వచ్చిన తర్వాత ఇక మేము బిజీగా ఉన్నామండి. ఎందుకంటే ఆ ఉద్యోగం కావాలనే ప్రార్థన చేశాడు దేవునికి. దేవుడు నిజంగా ఒకవేళ అది పొందిన తర్వాత పరలోకం మర్చిపోయాడు. కానీ దేవుడు నీకు ఇచ్చింది ఉద్యోగం నువ్వేదో లోక సంబంధిగా మారాలని కాదు, నువ్వు ఇంకా పరలోక సంబంధిగా. ఎందుకంటే ఈ చింత వలన, ఈ యొక్క కష్టము వలన, ఈ బాధల వలన, ఈ యొక్క సమస్య వలన నీవు దేవుని పనిలో పాలు పొందలేకపోతున్నావేమో అని దేవుడు నీకు సహాయం చేశాడు. నువ్వు పరలోక సంబంధిగా మారుతావని ఉద్యోగం ఇచ్చాడు, నీవు పరలోక సంబంధిగా మారుతావని నీకు వ్యాపారం ఇచ్చాడు, నీవు పరలోక సంబంధిగా ఉంటావని నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీవు పరలోక సంబంధిగా ఉంటావని నీకు ప్రతిదీ సమకూరుస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు. కానీ చాలామంది అవన్నీ పొందుకున్న తర్వాత పరలోకాన్ని మర్చిపోయి నేను బిజీ అయిపోయాను బ్రదర్. నువ్వు బిజీ అయిపోతే ఆయన నిన్ను బిజీ చేస్తాడు ఒకరోజు. నేను బిజీ అయిపోయాను అని నువ్వు అనుకుంటే ఆ రోజు నీ వేదన ఈ జీవిత కాలము మట్టుకే. మీరు క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. యూదులు ఎందుకు దౌర్భాగ్యులైపోయారంటే కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. అలాంటి సర్వాధికారి అయినటువంటి ప్రభువు, రారాజు అయినటువంటి వాడు వారి మధ్యలో ఆయన సంచరిస్తున్నాడు, జీవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ వారు విశ్వసించట్లేదు. ఆయన దగ్గర పరలోక సంబంధమైన ఆలోచన కలిగిన వారుగా రావట్లేదు. ఒక ఆయన వచ్చాడు, నిత్య జీవం పొందుటకు నేనేం చేయాలని వచ్చేసాడు. ప్రభు చెప్పాడు ఏం చేయాలో. ఏం చేశాడు? వెంటనే వెనకకి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ రాలా దేవుని సంఘం. అందుకనే ఈ జీవిత కాలం మట్టుకు కాదు, పాపములో మనం చనిపోకూడదంటే దేవుడు అన్నీ ఇస్తాడు. నీకేం కావాలో ఇస్తాడు. ఉద్యోగం కావాలా ప్రార్థించు, ఆయన చిత్తానుసారంగా ఇస్తాడు. వ్యాపారం కావాలా ఇస్తాడు. నీ పిల్లల భవిష్యత్తు బాగు చేస్తాడు. కానీ ఇవన్నిటినీ మనము ఏ గురి కొరకు కలిగి ఉండాలి? పరలోకం అనే గురి కొరకు. ఆయన ఒక్కొక్కటి మనకు విడుదల కలిగిస్తూ, ఆయన ఒక్కొక్క విధానంలో మనల్ని హెచ్చిస్తున్నప్పుడు మనము దేవుని పిల్లారా లోక సంబంధుల నుండి పరలోక సంబంధులుగా కనబడాలి. ఆయనకి ప్రతి బంధకం నుండి తెంపబడి మనం పరలోక సంబంధులుగా కనబడాలి. నిత్యజీవం కొరకు విశ్వసించాలి. అలా విశ్వసించక యూదులు వారు మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోయారు.